మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వెల్లుల్లి పొట్టు, దీని ఔషధ శక్తులు. మనం మన రోజువారీ ఆహారంలో వెల్లుల్లికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాం. రుచిని, సువాసనని అద్భుతంగా పెంచేటటువంటి ఈ వెల్లుల్లి కేవలం వంటింటి పదార్థం మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాల నిలయం అని చెప్పొచ్చు. అయితే వెల్లుల్లి పాయల్ని ఉపయోగించే ముందు మనం తీసిపడేసేటటువంటి దాని పొట్టులో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. ఇది చాలామందికి తెలియదు. సాధారణంగా వ్యర్థం కింద భావించే ఈ పొట్టులో ఉండేటువంటి పోషకాలని, అలాగే ఔషధ లక్షణాలని తెలుసుకుంటే దాన్ని మీరు ఇకపై ఎప్పటికీ కూడా పారేయరు. ఈ సందర్భంగా వెల్లుల్లి పొట్టులో ఉండేటువంటి అపారమైన ఔషధ గుణాల గురించి కొంచెం తెలుసుకుందాం. వెల్లుల్లిపాయ లాగానే దాని పొట్టు కూడా ఎంతో శక్తివంతమైన పోషకాలని, అలాగే రక్షణ గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ పొట్టులో ముఖ్యంగా బ్యాక్టీరియా అంటే యాంటీ బ్యాక్టీరియల్, ఇంకా వైరస్ అంటే యాంటీవైరల్, ఇంకా శిలీంద్రనాశక అంటే యాంటీఫంగల్ గుణాలు చాలా ఉన్నాయి. అంటే వీటన్నిటినీ, ఫంగస్ని, వైరస్ని, బ్యాక్టీరియాని అడ్డుకునేటువంటి లక్షణాలు దీనికి ఉన్నాయి. ఈ గొప్ప గుణాల వల్ల వెల్లుల్లి అనేది శతాబ్దాలుగా కేవలం ఆహారంగానే కాకుండా ఒక శక్తివంతమైన ఔషధం కింద వాడుకలో ఉంది. మనం సాధారణంగా పారేసేటటువంటి ఈ వెల్లుల్లి తొక్కల్ని పొడిగా చేసుకొని ఏదైనా ఆహార పదార్థంతో, ఉదాహరణకు పిజ్జా, పాస్తా, లేక మసాలా వంటకాలు ఇలాంటి వాటితో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఉబ్బసం అంటే ఆస్మా లాంటి శ్వాసకోశ సమస్యలు, పాదాల వాపు లాంటి కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ పొందడానికి ఇది సహాయకారిగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు వెల్లుల్లి పొట్టుతోటి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఇది తెలుసుకుందాం. తామర, ఎగ్జిమా లేదా తీవ్రమైన దురద, స్కిన్ ఇరిటేషను ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలతో బాధపడుతూ ఉంటే వెల్లుల్లి తొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయి. దీన్ని ఉపయోగించే విధానం చాలా సులభం కూడా. కొన్ని వెల్లుల్లి పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును ఒక గుప్పెడు తీసుకోండి. ఒక గిన్నె నీటిలో కాసేపు నానబెట్టండి. తర్వాత ఈ నీళ్ళని వడపోసుకొని దురద లేదా తామర ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. సింపుల్గా పుయ్యండి. ప్రతిరోజు ఈ రకంగా చేయటం వల్ల దురద సమస్య నుంచి ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. అంతేకాదు, ఈ పొట్టులో ఉండేటువంటి ఆ సూక్ష్మజీవుల నిరోధక యాక్షన్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, పింపుల్స్ లాంటి సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి, మేలు చేస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గడానికి ఈ సహజ పద్ధతిని మీరు ఎంచుకోవచ్చు. జుట్టు రాలటం, తల సమస్యలకు ఈ వెల్లుల్లి పొట్టు అద్భుతమైన టానిక్. ఎక్కువగా జుట్టు రాలటం, హెయిర్ ఫాల్ కానీ లేదా తల అంటే స్కాల్ప్ సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటితో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే వెల్లుల్లి పొట్టుతోటి తయారు చేసిన నీళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండేటువంటి సల్ఫరు, అలాగే యాంటాక్సిడెంట్ గుణాలు కుదుళ్ళని బలోపేతం చేస్తాయి. జుట్టు సంరక్షణకి ఏం చేయాలి? వెల్లుల్లి తొక్కల్ని ముందు బాగా నీటిలో ఉడకబెట్టండి. తర్వాత ఈ నీళ్ళని చల్లార్చి ఆ నీటితో తలస్నానం చేసిన తర్వాత ఆ జుట్టుని వాష్ చేసుకోండి. అంటే ఒకసారి ముందు మామూలు తలస్నానం చేస్తారు, తర్వాత ఈ వెల్లుల్లి నీటితోటి తలస్నానం చేస్తారు. లేదా ఈ నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో పోసి దాన్ని జుట్టు మీద స్ప్రే చేసుకుంటారు. వారానికి 2 లేదా 3 సార్లు తలకి పట్టిస్తూ ఉంటే ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఇంకా తలపైన ఉండేటువంటి ఆ చుండుని, డాండ్రఫ్ని, దురద సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా శరీరంలో వాపులున్నా, పాదాల వాపులున్నా అలాంటప్పుడు కూడా ఒక ట్రెడిషనల్ రిలీఫ్గా దీన్ని మీరు ఎంచుకోవచ్చు. మారథాన్ నడవటం కానీ, లేకపోతే ఏదన్నా కంటిన్యూస్గా నిలబడటం కానీ, ఇలాంటప్పుడు పాదాల వాపు అంటే ఫుట్ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నొప్పి కూడా వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మార్కెట్లో మామూలుగా రకరకాల పెయిన్ రిలీవింగ్ ఆయిల్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, సరిగ్గా ఈ వెల్లుల్లి పొట్టుని అలాగే ఉపయోగించి రిలీఫ్ పొందొచ్చు. అంటే పాదాల వాపుకి ఏం చేస్తారంటే, నొప్పి కానీ వాపు కానీ ఉన్నప్పుడు వెల్లుల్లి పొట్టుకి తగినంత నీళ్లు వేసి బాగా మరిగించండి. అంటే నీళ్ళలో ఈ వెల్లుల్లి పొట్టు వేసి బాయిల్ చేయండి. ఇప్పుడు నీళ్లు గోరువెచ్చగా మారిన తర్వాత ఆ నీళ్ళల్లో మీ పాదాలని కొంత సమయం పాటు ముంచి ఉంచండి. క్రమంగా ఇలాగ దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటే పాదాల వాపు, తీవ్రమైన నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆ నొప్పిని, వాపుని తగ్గించే గుణాలు మీకు రిలీఫ్ని ఇస్తాయి. ఇక వెల్లుల్లి పీల్స్ తోటి రుచికరమైన, ఆరోగ్యకరమైనటువంటి సూప్ని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అంటే ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఈ ఆరోగ్యానికి ఆహారం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండేటువంటి యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అన్నీ కూడా మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. వెల్లుల్లి తొక్కల్ని కూర తయారీకి, మసాలా పొడుల తయారీకి, ఇంకా ఏదన్నా ఒక హెర్బల్ మిక్చర్కి ఇలాంటి అన్నిట్లోనూ దీన్ని వాడచ్చు. వెల్లుల్లి తొక్కల్ని ఆ సూప్లో ఉపయోగించడం వల్ల సూప్కి మంచి రుచి వస్తుంది, సువాసన కూడా పెరుగుతుంది. దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అసాధారణంగా పెరుగుతాయి. కాబట్టి ప్రతి రాత్రి నిద్రపోబోయే ముందు ఒక కప్పు వెల్లుల్లి పొట్టు సూప్ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మనం వంటింటి వ్యర్థం కింద భావించి పారేస్తున్నటువంటి వెల్లుల్లి పొట్టు అనేది నిజానికి ఒక ఆరోగ్య నిధి అని చెప్పొచ్చు. ఇది ఒక తాళం చెవి లాంటిది ఆరోగ్యానికి అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నట్టుగా చర్మ సమస్యల నుంచి జుట్టు రాలటం, పాదాల వాపు లాంటి వాటికి అనేకంకి రిలీఫ్ని ఇవ్వటానికి ఈ వెల్లుల్లి అనేది ఒక అద్భుతమైనటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలను కలిగి ఉండేటువంటి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. దీన్ని మనం వ్యర్థం కింద చూడకుండా దీన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాం అనుకోండి, అద్భుతమైన ఉపయోగాలు మీ సొంతం. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా ప్రతి మొక్క, ప్రతి పదార్థం కేవలం అది ఒక పదార్థం మాత్రమే కాదు, ఇది ఒక ఔషధం. తెలివిగా వాడుకోవాలంటే కనిపెట్టి వాడుకోవాలి. కాబట్టి వెల్లుల్లి పొట్టులో ఉండేటువంటి శక్తివంతమైన గుణాలని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ప్రకృతి ఇచ్చిన ఈ అపురూపమైనటువంటి ఔషధాన్ని మీరు అశ్రద్ధ చేయకండి. మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా సహజంగా మెరుగుపరుచుకోవడానికి మీకు ఈ వెల్లుల్లి సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. Be positive, keep smiling. Love you all. Subham.